మొంథా తుఫానుతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 20 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో నదులు, బాగులు, బంకలు, కాలువలు పొంగి పొల్లుతున్నాయి. నెల్లూరు నుంచే తుఫాను ప్రభావంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మోందా తుఫాను కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాదాపు 20 రోజులుగా ఈ వర్షాలు పడుతూ ఉండడంతో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్నా నది మామూలుగా జీవనది కాదు, అసలు వాటరే ఉండదు. కానీ అలాంటిది ఈ రోజు ఎంత వాటర్ వెళుతూ ఉందో మనం చూసినటువంటి పరిస్థితి. ఇంకా వర్షాలు కురిస్తే జిల్లా మొత్తం కూడా ఇంకా అతలాకుతలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. పెన్నా నదికి సంబంధించి సోమశిల డ్యాంలో కెపాసిటీ 78 టీఎంసీలు కాగా ఇప్పటికే 70 టీఎంసీలు వాటర్ని అక్కడ స్టోర్ చేశారు. కండలేరు జలాశయం సంబంధించి 68 టీఎంసీలు కెపాసిటీ కాగా 60 టీఎంసీలు వాటర్ని అక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1300 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా నిండు కుండల్లాగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి అన్నీ కూడా కాలువలు, వాగులు, వంకలు, నదులు అన్నీ కూడా చెరువులు అన్నీ కూడా నిండుకొండలాగా మారాయి. ఇప్పటికే ఈ 1300 చెరువుల్లో దాదాపు 50% పైగా వాటర్ ఉంది. కొన్ని చెరువుల్లో అయితే 70% పైగా వాటర్ చేరింది. ఇంకా వర్షాలు కురిస్తే ఈ చెరువులన్నీ కూడా కొన్నిటికి గండ్లు పడే అవకాశం ఉంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో మెయింటెనెన్సే లేకపోవడం కూడా ఒక భయాందోళన కలిగించే పరిస్థితి. పోయిన 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో మొత్తం కూడా ఏదైతే ఈ వాటర్కి సంబంధించి ఉన్నాయో వీటన్నిటిని కూడా గాలికి వదిలేశారు. కనీసమైనటువంటి మినిమం రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయకపోవడం ప్రధాన కారణం. కండలేరు జలాశయాన్ని తీసుకుంటే దాదాపు ఒక్కసారిగా 10 టీఎంసీల వాటర్ కానీ పై ఎత్తు నుంచి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చితే ఆ కట్టకి వాటిల్లే ప్రమాదం ఉంది. కట్ట దాదాపు 1.5 కిలోమీటర్ దూరం మేర వీక్గా ఉంది. అది కానీ తెగిందంటే కండలేరులో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా గ్రామాల మీద పడే అవకాశం ఉంది. దాంతో ఆ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. పెన్నా నది, కండలేరుకు సంబంధించి అలాగే కైవల్య గూడూరులో కూడా గూడూరు ప్రాంతంలో కైవల్య నది పొంగి పొరులుతుంది. వాకాడు బ్యారేజ్కి కూడా గేట్లు ఎత్తేయడం జరిగింది. దాదాపు సొన్నముఖి నది, నాయుడుపేట ప్రాంతంలో సొన్నముఖి నది, సులూరుపేటలో కాళంగి నది, ఇవన్నీ కూడా పొంగి పొలుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వాగులు, వంకలు అయితే చెప్పేది కాదు. పెద్ద ఎత్తున ఇప్పటికే వాటర్ అంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ వాటర్ సంబంధించి అంటే ఈ మోందా తుఫాన్ కారణంగా ఇంకా భారీ వర్షాలు కానీ జిల్లాలో కురిస్తే ఆ తీరం దాటే సమయంలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మరీ ఎక్కువగా వర్షాలు పడితే ఈ కట్టలు అంటే నదులకు సంబంధించి పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఆ కట్టలు కానీ గంటలు పడితే గ్రామాలు మునక గురే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా గ్రామాలు మునక గురే అవకాశం ఉంది. సముద్రంలో అలలు మాత్రం చాలా స్లోగా ఉన్నాయి. ఒక విపత్తుకు ముందు ఏ విధంగా అయితే ప్రశాంతతగా ఉంటుందో సముద్రంలో అలలు కూడా చాలా తక్కువగా స్లోగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రం వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రజలు, మత్స్యకారులు ఎక్కువ ఉన్నాయి. మత్స్యకార గ్రామాలు, ఈ మత్స్యకారులందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కొన్ని గ్రామాలు అయితే బకింగ్హామ్ కెనాల్, సముద్రానికి బంగాళాఖాతానికి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఒక్కసారిగా బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగి పొర్లితే రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే మా మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న రోజున హెచ్చరించడం కూడా జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, మరీ అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అధికారులు కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ రేషన్ షాపుల్లో సరుకులన్నీ కూడా, నిత్యావసర సరుకులన్నీ కూడా అందుబాటులో ఉంచండి. రాకపోకలు నిలిచిపోయినా, నెల రోజుల పాటు అలా నిలిచిపోయినా కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆయనే కొన్ని ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మొత్తం మీద డివిజన్ కేంద్రాల్లో కూడా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. ఎంత పెద్ద విపత్తు వచ్చినా, ఎంత భారీ వర్షాలు వచ్చినా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చర్యలు చేపట్టారు. మరోవైపు ఇతర ప్రజలందరూ కూడా ఈ వర్షాల కారణంగా బయటికి రాలేక రోడ్ల మీద నీరు నిలబడటం, ఇలాంటి కారణాల వల్ల అంతా కూడా జనజీవనం అంతా కూడా 20 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి అస్తవ్యస్తంగా మారింది. ఇకనైనా ఈ వర్షాలు తగ్గితే చాలని